ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాటర్ ట్యాంకు మరియు ఏదైతే బ్యాలెన్స్ మిగిలిందో పైప్ లైన్, ఈ రెండు పనులకు కూడా దాదాపు 4,80,00,000 రూపాయలతో ఈరోజు స్థానికంగా ఉన్న కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో, ఇంతకుముందు ఈ పైప్ లైన్ దాదాపు 36 కిలోమీటర్లు లే చేయడం జరిగింది. బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైను, అదేవిధంగా 1200 KL వాటర్ ట్యాంకు, ఈ రెండు నిర్మించడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం. ఈ వాటర్ ట్యాంకు పూర్తయ్యి బ్యాలెన్సు 9.5 కిలోమీటరు పైప్ లైన్ పూర్తయితే పూర్తిగా వైఎస్ఆర్ నగర్ కానీ, కుమ్మరగుంట కానీ, అదేవిధంగా మంజులమ్మ కాలనీ, ఈ 3 ఏరియాలకు కూడా వాటర్ సమస్య లేకుండా తొలగిపోతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వర్క్ కంప్లీట్ కావడానికి 9 నెలలు, అప్రాక్సిమేట్లీ 6 నెలల నుంచి 9 నెలల లోపు వర్క్ పూర్తి చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా శంకుస్థాపన చేసిన రోజే ఆ పని ఎప్పుడు లోపల పూర్తవుతుంది కూడా చెప్పి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఏ పని అయినా అభివృద్ధి పని శంకుస్థాపన చేస్తే ఆ పని పూర్తి చేస్తూ కూడా చెప్పిన టైంకి ఇస్తూ వచ్చాం. అదేవిధంగా ఇది కూడా 6 months నుంచి 9 months లోపల పూర్తిగా అటు వాటర్ ట్యాంక్ కానీ, బ్యాలెన్స్ పైప్ లైన్ కానీ పూర్తి చేసి ఇస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు 37 డివిజన్లో ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేశామో 4,80,00,000 రూపాయల పని, దానికి సంబంధం లేకుండా ఈ 37 డివిజన్లో వివిధ రకాల పనులకి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇతరితర అభివృద్ధి పనులకు స్థానిక ప్రజల సూచన సలహా మేరకు, స్థానిక నాయకుల సలహాల సూచన మేరకు దాదాపు 10,15,00,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా ఖర్చు చేయడం జరిగింది. చాలా పెద్ద డివిజన్, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా స్థానిక కూటమి నాయకులు సలహాలు, సూచనలు తీసుకొని, అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజల సూచన మేరకు, అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చే వినతుల మేరకు తప్పకుండా ఇంకా చేయాల్సినవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా ఇప్పటిదాకా కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా నియోజకవర్గం చాలా విలీన ప్రాంతాలు, ఎప్పటికప్పుడు ఎక్స్టెంట్ అవుతా ఉన్న ఏరియాలన్నీ కూడా మనం అభివృద్ధి ఒక పక్కన చేస్తున్నప్పటికీ ఇంకా కూడా నిత్యం కూడా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాబో రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతవరకు వీలవుద్దో అంతవరకు కూడా అభివృద్ధి పనులు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.